దేవాదుల ప్రాజెక్టు నీటి సరఫరాపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాను నీళ్లు ఇచ్చే పరిస్థితిలో లేనని, సాధ్యమైనంత వరకు రైతులు ఆరుతడి పంటలనే సాగు చేయాలని సూచించారు. వరి పంట వేసిన తర్వాత నీరు అందక పంట ఎండిపోతే తనను నిందించవద్దని కూడా రైతులకు విజ్ఞప్తి చేశారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించే పరిస్థితులపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రైతుల్లో చర్చకు దారితీశాయి. నేను మీకు నీళ్ళు ఇస్తానని హామీ ఇస్తాను, హామీ మీద మీరు పొలం వేసుకుంటే 1 నెల తర్వాత 2 నెలల తర్వాత నీళ్ళు రాకపోతే అది ఎండిపోతే నన్ను శాపనార్థాలు పెడతారు. నేనేమంటానంటే సాధ్యమైనంత వరకు ఏదైనా ఆరుతడి పంటలు వేసుకోండి. ఇంత మొక్కజొన్నో, ఇంత పెసల్లో, ఇన్ని కందులో, ఇంత సజ్జనో, లేకపోతే పొద్దుతిరుగుడో ఏదో ఒకటి వేసుకోండి. లేకుండా పొలమే వేసుకోవాలనుకుంటే కొంచెం ఇంకొక వారం 10 రోజులకు సమయం ఉంది, మన అదృష్టం కలిసి వచ్చి వర్షాలు మంచిగా పడితే పొలం వేసుకోండి. కానీ తొందరపడి ఆగం కావద్దు. నేను నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో ప్రస్తుతం లేను. నా ప్రయత్నం అంతా చేస్తున్నా, దేవాదుల నుంచి నీళ్లు తీసుకొస్తున్నా. అదేవిధంగా ఇక్కడ గణరామారం రిక్రియేషన్ స్కీమ్ పనులు కూడా వేగంగా చేపిస్తున్నా. కాకపోతే ఈ సీజన్కు అవి అందే పరిస్థితి లేదు. మళ్ళీ నేను మిగతా వాళ్ళ లెక్క మాటలు చెప్పి మీరు వేసుకోండి నేను నీళ్ళు తెస్తా అని చెప్పిపోతే మీరు ఆగమవుతారు. కాబట్టి మిమ్మల్ని ఆగం చేయడం నా ఉద్దేశం కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఏది ఏమైనా కూడా ఎంత మేరకు అయితే అంత మేరకు నీరు అందించే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు కూడా ఆలోచించి పంటలు వేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మా మధ్యలో కూడా గ్రామ ప్రజలందరికీ మరొకసారి నమస్కారం చెప్పుకుంటూ